ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాక్ను చావుదెబ్బ కొట్టింది భారత్. అయితే 1980వ దశకంలో పాక్ అణు కార్యక్రమాన్ని మొదలు పెట్టగానే అప్రమత్తమైన ఇజ్రాయెల్ భారత్తో కలిసి దాడులకు సిద్ధమైంది. కానీ పాక్ అణు కేంద్రాలపై దాడులు చేయడాన్ని భారత్ నిలిపివేసింది. నాటి ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా మారాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుంది. ఉగ్ర మోకలను పెంచి పోషిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది దాయాది పాక్. అందుకే పాక్ ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయితే పాకిస్తాన్ ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం గతంలో ఒకసారి భారత్కు వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని భారత్ వదులుకుంది. అయితే ఆ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. 1980వ దశకంలో పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టగానే ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఆ సమాచారాన్ని ఇజ్రాయెల్ వెంటనే తన మిత్రదేశం భారత్కు చేరవేసింది. భారత్, ఇజ్రాయెల్ కలిసి పాక్లోని కహుతా పట్టణంలో ఉన్న అణు పరిశోధనా కేంద్రంపై దాడికి ప్లాన్ను సిద్ధం చేశాయి. కానీ దాన్ని అమలు చేయలేదు. ఆ ప్లాన్ను నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నిలిపివేశారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. 1980వ దశకం నాటి ఘటన ఇప్పుడు రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువైంది. పాక్ అణు పరిశోధనా కేంద్రంపై దాడి చేసే ప్లాన్ను నాటి కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం చారిత్రక తప్పిదమంటూ తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ అణుబాంబు అంశాన్ని తాజాగా ఇరాన్ తెరపైకి తెచ్చింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే ఇజ్రాయెల్పై పాకిస్తాన్ అణుబాంబు వేస్తుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారాయి. పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను ఇరాన్ బలంగా భావించడం దురదృష్టకరమే అవుతుంది. మరీ ముఖ్యంగా పాక్ పొరుగు దేశం భారత్కు అయితే ఇది అత్యంత ప్రమాదకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ అణ్వస్త్ర ప్రయోగాలకు ఆనాడే బ్రేక్ వేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 1980వ దశకంలో భారత గూఢచార విభాగం పాక్ అణు కార్యక్రమం సమాచారాన్ని నిర్ధారించింది. ఇప్పుడు భారత్కు సాయం చేయడానికి ఇజ్రాయెల్ ముందుకొచ్చింది. అయినా పాక్పై దాడికి రూపొందించిన ప్లాన్ను ఆనాటి భారత ప్రభుత్వం అమలు చేయలేదు. అంతర్జాతీయ శక్తుల ప్రభావం, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ ఆపరేషన్ను అటకెక్కించారు అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా ఆరోపించారు. దీంతో అసలు ఆనాడు ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ చేతిలోకి అణుబాంబు చేరితే అది ఇస్లామిక్ బాంబుగా మారుతుందని, అది తమ దేశ ఉనికికే పెనుముప్పును సృష్టిస్తుందని 1980వ దశకంలోనే ఇజ్రాయెల్ గుర్తించింది. పాకిస్తాన్ 1974లో రావల్పిండి జిల్లా కహుతా పట్టణంలో కహుతా రీసెర్చ్ ల్యాబొరేటరీ వేదికగా న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రాంను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే భారత్ను ఇజ్రాయెల్ అలర్ట్ చేసింది. పాకిస్తాన్ చేతిలోకి అణ్వాయుధాలు చేరితే భారత్తో పాటు యావత్ పశ్చిమాసియా ప్రాంతం ముంపు అంచంలోకి వెళుతుందని ఇజ్రాయెల్ ఆందోళన చెందింది. ప్రత్యేకించి పాకిస్తాన్ నాటి లిబియా పాలకుడు కల్నల్ గడాఫీకి అణ్వాయుధాలను అందిస్తుందేమో అనే భయం ఇజ్రాయెల్కు ఉండేది. ఇదే అంశంపై 1979 మేలో నాటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మెనాకెమ్ బెగిన్ పలుబార్లు బ్రిటన్ ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్కు లేఖలు రాశారు. ఇజ్రాయెల్ ఆందోళనను నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అర్థం చేసుకుంది. పాక్లోని కహూతాలో ఉన్న న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్పై భారత్, ఇజ్రాయెల్ జాయింట్ మిలిటరీ ఆపరేషన్కు పచ్చజెండా ఊపింది. ఇజ్రాయెల్కు చెందిన F-16, F-15 యుద్ధ విమానాలు ఈ దాడిని చేస్తాయని, వాటికి భారత్కు చెందిన జాగ్వార్ డీప్ స్ట్రైక్ విమానం సహాయం చేస్తుందని ప్లాన్ను సిద్ధం చేశారు. గుజరాత్లోని జామ్నగర్, జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లలో ఇజ్రాయెల్కు చెందిన ఫైటర్ జెట్లో ఇంధనం నింపుకుంటాయని ఆ ప్రణాళికలో ప్రస్తావించారు. అయితే అమెరికా ఒత్తిడి, ప్రాంతీయ ఉద్రిక్తతలు, దేశీయ అశాంతిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ను నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నిలిపివేశారని అడ్రియన్ లెవీ, క్యాథరిన్ స్కాట్ క్లార్క్ అనే రచయితలు డిసెప్షన్, పాకిస్తాన్, ది యుఎస్ అండ్ ది గ్లోబల్ వెపన్స్ కాన్స్పిరసీ అనే పుస్తకంలో ప్రస్తావించారు. 1980వ దశకంలో ఓవైపు న్యూక్లియర్ ప్రోగ్రాం దిశగా పాక్ అడుగులు వేస్తుండగా మరోవైపు భారత్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో భింద్రన్వాలే తిరుగుబాటుతో పంజాబ్ అట్టుడుకుతోంది. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు
మక్బూల్ భట్ను ఉరితీసిన తర్వాత కశ్మీర్లో నిరసనలు ఉగ్రదాడులు పెరిగాయి. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ వల్ల ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను 1980వ దశకంలోనూ ప్రజలు చవిచూశారు. సియాచిన్లో భారత్ పాక్ సైన్యాలు మోహరించడంతో సైనిక ఉద్రిక్తతలను పెంచింది. ఆ సమయంలోనే పాక్కు అమెరికా F-16 యుద్ధ విమానాలను అందించింది. ఆఫ్ఘనిస్తాన్లోని ముజాహిదీన్లను సోవియట్ దళాలకు వ్యతిరేకంగా సన్నద్ధం చేసే బాధ్యతను ఆనాడు పాక్కు అమెరికా అప్పగించింది. అలాంటి పరిస్థితుల్లో పాక్లోని అణు పరిశోధనా కేంద్రంపై భారత్, ఇజ్రాయెల్ దాడి చేస్తే ఆఫ్ఘనిస్తాన్లోని సోవియట్ దళాలకు వ్యతిరేకంగా తాను వేసిన ప్లాన్కు భంగం కలుగుతుందని అమెరికా భావించింది. అందుకే ఆనాడు పాక్పై దాడి చేయొద్దని నాటి ప్రధాని ఇందిరాగాంధీపై అమెరికా ఒత్తిడిని పెంచి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమైనా అప్పట్లోనే పాక్ అణ్వాయుధాలను భారత్, ఇజ్రాయెల్ కలిసి ధ్వంసం చేస్తే ఇప్పుడు పాక్తో ప్రపంచ దేశాలకు అణుముప్పు ఉండకపోయేదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడైతే పాక్ అణు కార్యక్రమాలు మొదలుపెట్టిందే అప్పుడే పాక్ అణు పరిశోధనా కేంద్రాలపై భారత్, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసి ఉంటే ఇప్పుడు పాక్తో ప్రపంచ దేశాలకు అణుముప్పు ఉండేది కాదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.